తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 23/2026 రైతు భరోసా గుడ్ న్యూస్ అయితే మనకైతే రావడం అయితే జరిగిందనమాట. ఇక్కడ ప్రభుత్వం నుంచి రైతు భరోసా విషయంలో అన్ని జిల్లాల్లో ఉన్న రైతులందరికైతే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. రైతు భరోసా నిధులు దాదాపుగా అందరూ ఏమనుకుంటారంటే 22వ తారీఖు నుంచి ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది అని చెప్పేసి అయితే ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం దాని గురించి ఒక ఇంపార్టెంట్ గుడ్ న్యూస్ అయితే ఇచ్చిందనమాట. అందరికీ ఎకరానికి 12,000 చొప్పున ప్రభుత్వం అయితే విడుదల చేస్తున్నట్టు స్పష్టత ఇవ్వడం కూడా అయితే జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు. మీకు అమౌంట్ విషయంలో మీ అందరికైతే ఒక క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే అందివ్వబోతున్నాను. అసలు మనకి 12వ తారీఖు, మనకి 22వ తారీఖు అసలు ఎన్ని గంటలకి మనకి డబ్బులు అనేవి పడుతున్నాయి, ముందుగా ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి, అలానే ఎన్ని ఎకరాల వారికి పడుతున్నాయి అని చెప్పి మీ అందరికైతే ఒక స్పష్టత నేనైతే ఇవ్వబోతున్నాను అనమాట. ఇక్కడ చూసుకోండి, మీ అకౌంట్లో డబ్బులు పడాలంటే మాత్రం తప్పకుండా మీరు చేయవలసింది ఏంటంటే, ముందుగా ఫస్ట్ వన్ వచ్చేసి మీ భూమి సాగు భూమి అయి ఉండాలని చెప్పేసి ప్రభుత్వమే చెప్పింది. అలానే ఇంకోటి ఏంటంటే, ఇక్కడ అమౌంట్ విషయంలో ఖాతాలో పడాలంటే, ఇక్కడ ఒకవేళ కొత్త భూములు ఎవరైనా సరే కొత్తగా ఇంతవరకు భూములు కొన్న వాళ్ళు ఉంటే, రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే, ఇక్కడ ఫిబ్రవరి 28 లోపు అంటే కొన్న వాళ్ళు, అంటే ఈ మార్చి కాకుండా ఫిబ్రవరిలో కొని ఉన్న వాళ్ళు ఉంటే, ఎవరైనా ఉంటే సరే వాళ్ళు ఏం చేస్తారంటే, మీ దగ్గర ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి మీకు అక్కడ ఆధార్ కార్డు, మీ యొక్క పాస్బుక్ నెంబర్, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఇచ్చి దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. అలా చేసుకున్న వాళ్ళకి మాత్రమే అమౌంట్ అయితే ఇస్తామని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే ఇక్కడ క్లియర్గా మీకు చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోండి, ఆధార్ కార్డు, పాస్బుక్ ఇవన్నీ ఇస్తే మీకు అక్కడ ఎవరైతే అధికారులు దాన్ని చెక్ చేసి, ఇక్కడ చూసుకుంటే దాన్ని చెక్ చేసి మీ అందరికైతే పరిశీలించి జాబితాలు చెప్తారు. దాన్ని బట్టి మీకు ప్రభుత్వం అయితే రైతు భరోసా విడుదల చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ రైతు భరోసా విషయంలో మనకి ప్రభుత్వం ఎగ్జాక్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చింది మీరు చూసుకున్నట్లయితే, మనకి మార్చ్ 22వ తారీఖు అమౌంట్ అయితే ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చింది. అయితే మనకి ఎన్ని గంటలకు మనకి అమౌంట్ అయితే పడుతుందని దాని గురించి చూసుకుంటే, పొద్దుగాల 6:30కి మనందరికైతే అమౌంట్ అయితే వస్తుంది అని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట. 6:30 నుంచి ఆ రోజు సాయంత్రం మనకైతే 6:30 వరకు, ఓకేనా, 6:30 నుంచి 6:30 వరకు మనకైతే రైతు భరోసా నిధులు అయితే విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే స్పష్టత ఇవ్వడం జరిగింది. ఇక్కడ అమౌంట్ విషయంలో ఎవరైతే రైతులు ఉన్నారో మీ అందరికీ అమౌంట్ రాగానే మీరు ఏం చేస్తారంటే, తప్పకుండా ఒకసారి అయితే నాకు వీడియో కింద కామెంట్ చేయండి. ఏమని కామెంట్ చేస్తారంటే, మీకు అమౌంట్ అనేది ఎంత పడ్డది ప్రభుత్వం అన్న దాని గురించి అయితే మీరు కామెంట్ చేస్తే, దాన్ని బట్టి నేను అమౌంట్ ఇంకా పడని వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఎప్పుడు పడుతుందని చెప్పేసి నేను క్లియర్గా స్పష్టత ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీకు తెలుసు కదా, మనకి అమౌంట్ మనకి మొత్తం 22వ తారీఖు మొత్తం మనకైతే 9,000 కోట్లు మనకైతే ప్రభుత్వం అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ఇందులో కేవలం మార్చిలో వచ్చేసి మనకి 4,500 కోట్లు మాత్రమే మనకైతే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుందన్నమాట. మిగతా 4,500 కోట్లు వచ్చేసి మనకైతే ఇక్కడ ఏదైతే ఏప్రిల్ ఉందో ఏప్రిల్లో విడుదల చేస్తున్నట్టయితే స్పష్టత ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ అమౌంట్ విషయంలో మీకు ఇంకొక క్లారిటీ ఏంటంటే, అమౌంట్ పడ్డవారికి తప్పకుండా మీకు ఖాతా నుంచి అయితే మెసేజ్లు వస్తాయి. ఇలా చూసుకోండి, మీకు ఖాతా నుంచి ఏమైనా మెసేజ్లు వస్తాయి అనే దాని గురించి నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇలా మీకు ఖాతా నుంచి ఒక మెసేజ్ వస్తుంది, రైతు భరోసా మీ ఖాతాలో జమ అయినట్టు. అలానే అక్కడ మీ యొక్క బ్యాంక్ ఖాతా నెంబర్, అలానే మీకు ఎంత అమౌంట్ పడ్డది అన్న దాని గురించి ప్రభుత్వం క్లియర్గా స్పష్టంగా అయితే అక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలా ఇచ్చిందంటే తప్పకుండా మీకు మీ ఖాతాలో అమౌంట్ అయితే పడ్డట్టే. అలానే ఇక్కడ మీకు ఇంకోటి ఏంటంటే, అమౌంట్ విషయంలో ఇక్కడ మీకు సాగు చేసే భూములు మాత్రమే అమౌంట్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకుంది. కాబట్టి మీ భూములు మాత్రం సాగు భూములు అయితే మాత్రం తప్పకుండా మీకు మీ ఖాతాలో అమౌంట్ అయితే వస్తుంది. ఒకవేళ మీ భూములు కనుక సాగు భూములు కాకపోతే మాత్రం మీ ఖాతాలో అమౌంట్ అయితే రాదనమాట. అలానే ఇక్కడ అమౌంట్ విషయంలో మనకి మొత్తంగా 31 జిల్లాలకు విడుదల చేస్తుంది. కాబట్టి ముందుగా ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలకు అలా విడుదల చేస్తూ వస్తుందన్నమాట. 22వ తారీఖు రోజు మనకు అలా అయిపోయిన తర్వాత ఇంకా ఎవరైనా మిగిలిన వాళ్ళకు ఉంటే వాళ్ళకి మళ్ళీ తర్వాత ఒక విడత పెడుతుంది. అయితే నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 5 ఎకరాల లోపు వరకు అయితే ఈ మార్చిలో కంప్లీట్ చేస్తున్నట్టయితే అప్డేట్ ఉంది. ఆ తర్వాత ఇంకా మిగతా వారికి వచ్చేసి మనకి నెక్స్ట్ ఏదైతే ఏప్రిల్ ఉందో ఏప్రిల్ 4,500 కోట్లలో మిగతా 10 ఎకరాల వారికి అయితే విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నట్లయితే కనిపిస్తున్నాయి అనమాట. ఓకేనా, ఇది అమౌంట్ గురించి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కింద కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే రైతులకి, కౌలు రైతులకు వచ్చేసి ఎకరానికైతే 15,000 చొప్పున, వ్యవసాయ కూలీలకు వచ్చేసి అయితే ఎకరానికి 12,000 చొప్పున, వరి పంటకు వచ్చేసి 500 రూపాయలు బోనస్ డబ్బులు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది అమౌంట్ గురించి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేసి ఈ వీడియోని మీ రైతులందరికీ అయితే షేర్ చేయండి. 22వ తారీఖు మీ అందరి ఖాతాలో డబ్బులు జమ అయిన తర్వాత వెంటనే నాకైతే మెసేజ్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. అందరికైతే ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.